వెల్కమ్ టు మెగానన్ టీవీ. సీసీ కెమెరాలు గవర్నమెంట్, ప్రైవేటు కార్యాలయాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎంప్లాయీస్ పనితీరును అందులో చూసి కూడా గుర్తిస్తుంటుంది యాజమాన్యం. ఈ మధ్య కాలంలో ఇంట్లో కూడా చాలా మంది సీసీ కెమెరాలను పెట్టించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇంట్లో వంట మనిషి లేదా పిల్లలను చూసుకునే కేర్ టేకర్ ఉన్నప్పుడు అలా సీసీ కెమెరా పెట్టినా కూడా రోజులో మొత్తం ఏం జరిగిందో చూడాలంటే గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కాస్త విసుగుతో కూడుకున్న పని. కానీ బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం ఈ శ్రమ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన వంట మనిషి చేస్తున్న తప్పులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. సదరు టెక్కీ తన కిచెన్ లోని క్లాక్ IQ 4.5 అనే AI టూల్ కు అటాచ్ చేశాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ AI కెమెరా వీడియో రికార్డు చేయడమే కాకుండా ఆమె ప్రతి కదలికను విశ్లేషించి యాజమానికి రాతపూర్వక నివేదికలను పంపించింది. ఆ రిపోర్ట్లు ఏం తేలిందంటే రోజు సాయంత్రం 7:12 రాగానే ఫ్రిడ్జ్ తెరిచి 2 యాపిల్స్ తన బ్యాగులో వేసుకున్నట్లు AI సమయంతో సహా లెక్కగట్టింది. అలాగే డస్ట్బిన్ మూత తాకి ముక్కు రుద్దుకున్న చేతులతో చపాతీలు చేయడం వంటి అనారోగ్యకరమైన పనులను క్లియర్గా చూపించింది. స్టవ్ వెనుక భాగాన్ని వారం రోజులుగా శుభ్రం చేయడం లేదని చెప్పింది. వారానికి ఒకసారి AI పంపే రిపోర్ట్లో ఎన్ని యాపిల్స్, బ్లూబెర్రీలు మాయమయ్యాయో లెక్కలతో సహా చూపించడమే కాకుండా ఈ పండ్లకయ్యే ఆమె నెలకు 4,800 బిల్లు వేస్తుందని యజమానికి గుర్తు చేయడం విశేషం. ఈ నివేదికల ఆధారంగా ఆ టెక్కీ ఆమెను పనిలో నుంచి తొలగించాడు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో భవిష్యత్తులో టెక్నాలజీ మనల్ని ఎంతగా నిశ్చితంగా గమనించబోతుందో అర్థమవుతుంది. దొంగతనం చేస్తే దేవుడు చూస్తాడో లేదో తెలియదు కానీ AI మాత్రం ఖచ్చితంగా చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ మరో అంశం ఏంటంటే గంటల తరబడి సీసీ కెమెరాలు చూసే ఓపిక లేని యజమానులకు AI స్మార్ట్ ఓ వరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ స్థాయిలో నిఘా పెట్టడం వల్ల పని మనుషుల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందనే చర్చ కూడా నెట్టింట మొదలైంది. అందుకే AIని జాగ్రత్తగా మరియు బాధ్యతతో ఉపయోగించాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు.